ఈరోజు ఈ మాట మీకు అర్థం కావాలి. ఎవరికైతే యేసయ్య దేవుడుగా ఉంటాడో వారు భాగ్యవంతులు, అదృష్టవంతులు. ఈరోజు నా జీవితం, నా బ్రతుకు, నా కుటుంబం, నా పరిస్థితులు అని మీరు బాధపడుతున్నారు, కానీ అన్నిటికంటే గొప్పవాడైన యేసయ్య మీతో ఉన్నాడు అని మీరు ఆలోచించలేకపోతున్నారు. ఏమండి దేవుని బిడ్డలు, అర్థమవుతుందా? నువ్వు లేచింది మొదలు పండుకునేదాకా బిడ్డల గురించి ఆలోచిస్తావు, భర్త గురించి ఆలోచిస్తావు, వ్యాపారం గురించి ఆలోచిస్తావు, ఉద్యోగం గురించి ఆలోచిస్తావు, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, తిండి లేకపోతే ఇతరత్ర వాటి గురించి నువ్వు మనసు పెడతావు, వాటి మీద దృష్టి పెడతావు. కానీ వీటన్నిటికంటే ఉన్నతుడు, వీటన్నిటికంటే గొప్పవాడు, వీటన్నిటిని తన గుప్పెట్లో దాచిపెట్టుకున్నవాడు యేసయ్య. ఆయన గురించి నువ్వు ఎలా ఆలోచించుకోవాలో తెలుసా? నేను దేవుని బిడ్డను. ఎవరి బిడ్డను? నేను యేసయ్య బిడ్డను. నా దేవుడు సర్వలోకానికి చక్రవర్తి. మనం పాడుకుంటా కదా, చక్కటి మాట, చక్కటి పాట. సర్వలోకానికే చక్రవర్తివి నీవయ్యా అని చెప్పి మనం పాడుకుంటాం. యేసన్న గారు రాసినటువంటి పాట. నిజమే, నువ్వు ఆలోచించాల్సింది ఎవరి గురించి అంటే దేవుని గురించి. నీ కష్టం గురించి కాదు, నీ బాధ గురించి కాదు, నీకున్న ఇబ్బందుల గురించి కాదు, నువ్వు పడుతున్న వేదన గురించి కాదు, కానీ నువ్వు ఆలోచించాల్సింది నీ దేవుడి గురించి. ఎందుకని అంటే ఆయన నీ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు ఇక్కడ దాకా నిన్ను నడిపించుకున్నాడు. ఆయనకి ఎంత బాధ్యత అంటే, ఈ మాట ఎప్పుడైనా ఆలోచించారా? ఆయనకి ఎంత బాధ్యత అంటే, నువ్వు నేను నిజదేవుణ్ణి ఎరుగక, అవునా, మనమందరము నిజదేవుణ్ణి ఎరుగక లోకంలో పడి, ఏమండి దేవుని బిడ్డలారా, ఆ పాపములో కొట్టుకుపోతూ ఉంటే ప్రత్యేకంగా మనలను గుర్తించి ఆ లోకపు పాపపు ఊబిలో నుంచి బయటకు తెచ్చాడా లేదా? ఆయన ప్రేమ ఎంత గొప్పదండి. ఇలా ఎందుకు మనం ఆలోచించుకోలేకపోతూ ఉన్నాం? మనము దేవుడంటే ఎవరో కూడా తెలియకుండా ఇష్టానుసారంగా దాగి తిరుగుతుంటే, రోడ్ల మీద మన జీవితాలను కాలం గడిపేస్తూ బ్రతుకుతూ ఉంటే, మన మీద దృష్టి పెట్టి మనకు ఆలోచన చెప్పి మనము నడవవలసిన మార్గమునకు ప్రభువు మనల్ని తీసుకొని వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఎవరికైతే ఈ దేవుడు దేవుడుగా ఉంటాడో వారు ధన్యులు, వారు ధన్యులు. ఏమండి దేవుని బిడ్డలారా, మన వారం మన వాక్యం చెప్పుకుందాం. ఏమని? అడగకుండానే మన అక్కరలను. నిజమా కాదా? మరి ఇలాంటి దేవుడు ఎవరికైతే దేవుడుగా ఉంటారో వారు ధన్యులా కాదా? వారు అదృష్టవంతులా కాదా? వారు భాగ్యవంతులా కాదా? ఆలోచించండి. ఇలాంటి దేవుడు ఎవరికైతే దేవుడుగా ఉంటారో వారు నిజముగా అదృష్టవంతులండి. అడగకుండానే అక్కర్లు తీర్చేవాడు, అడగకుండానే అక్కర్లు తీర్చేవాడు. మీరు అడిగిన వాటికంటే అత్యధికంగా మేలులు మీ పట్ల చేసేవాడు మీ దేవుడైన యేసు. ఈరోజు ఈ రాత్రి ఇక్కడ రాయబడిన మాటను బట్టి మీతో నేను చెప్పబోయేది ఏమిటి అంటే, మీ జీవితంలో చిన్నదో పెద్దదో అది ఎలాంటిదైనా సరే, ఆ సమస్య, ఆ శోధన, ఆ బాధ అది ఎంత పెద్దదైనా సరే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు చూడాల్సింది మీ కష్టాల వైపు కాదు. మీరు చూడాల్సింది మీ కష్టాల వైపు కాదు, దేవుని వైపు. నువ్వెంత పెద్ద ఓడలో ఉన్నా సముద్రం వంక చూస్తే నీకు భయం కలిగింది. ఎందుకని ఎక్కడ వచ్చి నిన్ను మింగివేస్తుందా అని. వాస్తవానికి ఓడలో ఉన్న నీవు సురక్షితంగానే ఒడ్డుకు చేర్చబడతావు. కానీ నీ భయము, యోబు భక్తుడు ఏమన్నాడు? నువ్వు దేని గురించి అయితే భయపడతావో అదే నీకు జరిగిద్ది. మరొక మాట కూడా అంటాడు, నీ ధైర్యాన్ని విడిచిపెట్టకు, దానికి తగిన ఫలం కూడా నువ్వు చూస్తావు.